కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట గ్రామంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు చోటు చేసుకున్నాయి. వైసీపీకి చెందిన సుమారు 300 మంది నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్వయంగా హాజరై పార్టీలోకి వచ్చిన వారందరికీ జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆశయాలు, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా జనసేన పార్టీ పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే కాకుండా ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఎర్రంపేట గ్రామ ప్రజలు జనసేనపై నమ్మకం ఉంచి పార్టీలోకి చేరడం సంతోషకరమని, ఇది రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతానికి నిదర్శనమని చెప్పారు. రేపల్ల జగదీశ్వరి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. పల్లె దుర్గా గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మేకా దుర్గా గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మేకా గాయత్రి గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. చూడమ్మా, దయచేసి అందరూ చూడండి. ఒక 5 నిమిషాలు అందరూ చూడండి. గోదావరి మీద తెలంగాణలో ఉండిపోతే మీకు సంబంధం ఉందని మనం వాళ్ళు చూసుకుంటారులేండి అంటే కలెక్టర్ తో దెబ్బలాడి గట్టిగా చేసి మీరు వాళ్ళ ప్రాణాలు కాపాడతారా లేదని దగ్గరుండి హెలికాప్టర్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడిన వ్యక్తి మన చిరి బాలరాజు గారు. ఆయనకు ఒకటే తెలుసు, ఆయన చాలా చెప్తుంటారు. ఆయన ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మందికి సహాయం చేస్తూ ఉంటారు.